హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఏదైనా సరే మనం పోగొట్టుకున్న తర్వాతే రియలైజ్ అవుతాం కదా. అది జుట్టు విషయంలో కూడా నేనైతే అనుకుంటానండి. నా చిన్నప్పుడు జుట్టు అయితే ఈ విధంగా ఉండేది. ఇప్పుడు మా పాపకి కూడా సేమ్ వాల్యూమ్ ఆఫ్ జుట్టు అయితే ఉంది. దీన్ని కాపాడుకోవడం కోసమే నేను అప్పుడప్పుడు ఈ పాపకైతే హెయిర్ ప్యాక్స్ అవి వేస్తూ ఉంటాను. ఈరోజైతే అలోవెరాతో హెయిర్ ప్యాక్ వేశాను. ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయండి. హెయిర్ వాల్యూమ్తో పాటు అలానే సిల్కీనెస్ కూడా ఉంటుంది హెయిర్కి. అంతేకాదు హెయిర్ గ్రోత్లో కూడా ఈ ప్యాక్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈరోజు హెయిర్ ప్యాక్ కోసం అని చెప్పి అలోవెరాని పైన ఆ గ్రీనరీ అంతా కూడా జెల్ పోయేంత వరకు వాష్ చేసి పెట్టుకుని తొక్కను తీసేసి లోపలున్న జెల్ని అంతా కూడా మిక్సీ జార్లోకి అయితే కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక కాడ అలోవెరా తీసుకున్నాను కదా, దానికి ఒక నిమ్మకాయనైతే తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీస్ అన్నీ ఒకరికి కొంచెం ఒత్తుగా ఉండే జుట్టుకైతే సరిపోతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కూడా వేసుకుంటూ ఉన్నాను. 3 వేసి మూతను పెట్టేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఇలాగా ఒక లిక్విడ్ అయితే ఫామ్ అవుతుంది. చాలా బాగుంటుందండి ఈ హెయిర్ ప్యాక్ అయితే. ఇది యూజ్ చేసినప్పటి నుంచి మాకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండింది. పాపకు చుండ్రు తగ్గిందండి. మెయిన్గా చుండ్రు తగ్గింది. చుండ్రు తగ్గంగానే హెయిర్ ఫాల్ అయితే స్టాప్ అయిపోయింది. హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అయింది. ఇవన్నీ కాకుండా హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా సిల్కీగా వచ్చేస్తుందండి. అసలు మనం ఇలాగా పట్టుకుంటేనే తెలిసిపోతుంది. పట్టులాగా జుట్టు అని చెప్తారు కదా, అలా అయితే ఉన్నింది. అందుకనే ఇక రెగ్యులర్గా ఇదైతే యూజ్ చేయడం మొదలు పెట్టాము పాపకు. వీక్లీ వన్స్ ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకొని గోరువెచ్చని వాటర్తో హెడ్ బాత్ చేసేయడమే అండి. కుంకుడుకాయతో స్నానం చేస్తే మీలో కూడా తప్పకుండా ఎవరైనా సరే చుండ్రుతో బాధపడుతున్నా, లేదా హెయిర్ ఫాల్తో బాధపడుతున్నా, లేదా హెయిర్ గ్రోత్ కోసం ఎవరైనా సరే ఏదైనా ప్యాక్స్ వేస్తున్నామని అనుకున్నా కూడా తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుని వెంటనే షేర్ చేశాను. ఆఫ్టర్ హెడ్ బాత్ చూడండి ఎంత చక్కగా ఉందో. హెయిర్ అనేది చాలా సిల్కీగా తయారైంది కదా. వాల్యూమ్ కూడా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా యూజ్ చేసి మీకు ఫీల్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి వెళ్ళండి.